హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోలీస్ కానిస్టేబుల్కి అపాయింట్మెంట్లు ఇస్తూ ఒక భారీ సభ ఒకటి పెట్టారు. ఓకే, మరి ఎర్లియరు 20,000 30,000 మంది ఉద్యోగాలకి ఇచ్చినా కూడా ఎప్పుడు ఇలాగా భారీ బహిరంగ సభలు పెట్టి అపాయింట్మెంట్ లెటర్లు ఇటు ఇప్పుడు ఫస్ట్ టైం చూసాం. ఓకే, జనరల్గా రిక్రూట్మెంట్ అన్ని చోట్ల జరుగుతాయి కదా. ఇప్పుడు జస్ట్ అంతా 6,000 మంది పోలీసులు, ఒకసారి 20,000 30,000 మంది పోలీసులు కూడా రిక్రూట్మెంట్ చేశారు. బట్ అప్పుడెప్పుడు ఇలాగ పొలిటికల్గా మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ లెటర్లు పబ్లిక్గా రిలీజ్ చేయటం, మరి ఇది చాలా స్ట్రేంజ్ అనిపించింది. సరే, ఓకే, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఆయన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక 2-3 ఇష్యూస్ మాత్రం ఇబ్బందికరంగా అనిపించింది నాకు. ఒకటి, పాస్టర్ ప్రవీణ్ గారి గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా చెప్పాము ఒకసారి, ఏంటంటే మరి ప్రవీణ్ గారిది అది యాక్సిడెంటా లేకపోతే మర్డరా అనే దాని మీద మేము కామెంట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ముఖ్యమంత్రి గారే పదే ఆయన తాక్కుంటూ ఊక్కుంటూ వచ్చాడు ఒక పాస్టర్ అని చెప్పేసి ఆయన పనిగా చెప్తున్నారు. ఎందుకో నాకైతే తెలియదు. ఓకే, మరి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటో నాకైతే తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు, అనుమానం వచ్చింది, ఇన్వెస్టిగేట్ చేయమన్నారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, యాక్సిడెంట్ అన్నారు. దాన్ని పొలిటికల్గా ఎందుకు వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు తెలియదు. చాలాసార్లు ఇప్పుడు ఎక్కడ కనబడితే ఎక్కడ మైక్ కనబడితే అక్కడ అతను ఒక పాస్టర్ తూక్కుంటూ వచ్చాడని మాట్లాడుతున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారిని గతంలో అడిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు అది యాక్సిడెంట్ అయినా మర్డర్ అయినా ఏదైనా సరే ఒక్క ఫోటో మాకు కనిపించేటట్టు చూపించండి అన్నాం. ఒక్క ఫోటో మాకు ముఖం కనిపించేటట్టు చూపించండి అన్నాం. మన రీసెంట్గా ఈ పరకామణి కేసులో ఒక అతను చనిపోయాడు కదా, సతీష్, ట్రైన్లో. అతను కూడా సీసీ కెమెరా ఫుటేజ్ చూపించారు. అతను అంత క్లారిటీగా అతని ముఖం ఫ్రంట్ వ్యూలో ముఖం చూపించారు. పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి నేను గతంలో కూడా మాట్లాడాను. నాకు తెలియదు అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా నాకు తెలియదు. అతను తాగే అలవాటు ఉందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే అతను నాకు ఎప్పుడు పరిచయం లేదు. నేను అతన్ని ఎప్పుడో ఒక్కసారి కలిశాను, అది కూడా జస్ట్ ఒక 2 minutes 3 minutes కలిశాను. బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. బట్ కాకపోతే బేస్డ్ ఆన్ ది ఫొటోస్ అండ్ ఆలే నేను అడుగుతున్నాను, ఈ వ్యవస్థలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి పోలీసు వ్యవస్థలు కానీ, సిబిఐ కానీ, హోమ్ మినిస్టర్ని కానీ, హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ వ్యవస్థలు మొత్తం కలిసి ఒక్క ఫోటో అతని ముఖం కనిపించేటట్టు చూపించండి. ఇంక నేను జీవితంలో అతని గురించి మాట్లాడను. నేను నమ్ముతా యాక్సిడెంట్ అని. నేను అది యాక్సిడెంట్ అయిందని నేను ఎప్పుడు నమ్ముతానంటే, సరే సీసీ కెమెరాలు అవన్నీ బ్లర్గా కనిపించాయి, సరి కనపడలేదు. సీసీ కెమెరాలు అవంటే బ్లర్ ఉన్నాయి, కనపడలేదు. ఓకే, ఏదో ఎక్కడో పైన పెడతారు సీసీ కెమెరాలు, సో ముఖం కనపడలేదు. డైరెక్ట్గా దగ్గర నుంచి తీసిన ఫోటోలు కూడా ఇది తలకాయ తీశారు. దగ్గర నుంచి తీసిన ఫోటోలు కూడా ముఖం చూపించలేదు అనమాట. విత్ ఫోన్తో తీసినటువంటి దగ్గరగా 2-3 ఫోటోలు తీశారు. ఓకే, అక్కడ ఎవరో కిక్ కొడుతున్నాడని ఒకసారి తీశారు, అక్కడ కూర్చున్నప్పుడు తీశారు, తలకాయ కింద పెట్టేసి పైన హెడ్ తీశారనమాట, ముఖం కనపడకుండా. ఓకే, సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదే దాన్ని ఒక పాస్టర్ తూగుతూ అని చెప్పడం అనేది మరి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు మేము అతని డిగ్నిటీని కాపాడదాం అనుకుంటున్నాము. పాస్టర్ ప్రవీణ్ గారికి మేము ఎక్కువగా ఇంకా మేము లోపలికి డీటెయిల్స్కి వెళ్తే అతని పర్సనల్ ఇష్యూస్ బయటకు వస్తాయి, అతను పరువు పోయిద్ది అని ఆ రోజు అదే కదా చెప్పారు పోలీసులు. ఏమంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే మీరు పబ్లిక్ వేస్తారా,
కొంతమంది మీడియా ఛానళ్ళు వచ్చి అతని యొక్క పరువు నిలబెడదాం అనుకుంటున్నాము, పరువు తీయకూడదు అనుకుంటున్నాము, ఇది అన్నీ మాట్లాడారు కదండి. మరి ఇప్పుడు ఎందుకు పరువు తీస్తున్నారు? పని కట్టుకుని పరువు తీస్తున్నారు ఎందుకు అతన్ని? అదే పనికి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, అతను ఒక పాస్టర్ తాగుతూ తూగుతూ వచ్చాడని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నాకెందుకు తెలియదు ఎందుకు ముఖ్యమంత్రి గారు అది అది పొలిటికల్గా దెబ్బ తీద్దామనా, లేకపోతే పొలిటికల్గా దెబ్బ తిన్నాం కాబట్టి దాని నుంచి బయటపడతానికా నాకైతే తెలీదు. ఇది 4వ సారో 5వ సారో ముఖ్యమంత్రి గారు మైక్ దొరికినప్పుడల్లా ఆ పాస్టర్ని రెఫర్ చేస్తున్నారు. అతను తాక్కుంటూ చనిపోయాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఐ డోంట్ నో ది రీజన్ ఐ డోంట్ నో స్పెసిఫిక్గా అతను మర్డర్ కేసుని పట్టుకొని ఇన్నిసార్లు మాట్లాడటం అనేది. ఓకే, ఇక్కడ చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రవీణ్ గారికి సంబంధించి చాలా డౌట్లు ఉన్నాయి. మాకేమో చెప్పడమేమో ఫోటో ఏమంటారు 12 గంటలకే చనిపోయాడని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. 12 గంటలకే చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. తెల్లారి పొద్దున ఫోన్ ఓపెన్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసి మేము కాల్ చేసామన్నారు. ఎవరో చూసి ఫోన్ ఓపెన్ చేసి అతను పిఏకి కాల్ చేసి చెప్పారు ఎవరోకి అతను చనిపోయాడని చెప్పి. చనిపోయిన వ్యక్తి తంబు పనిచేయదు, ఫోన్ ఎట్లా ఓపెన్ చేశారు, ఇవన్నీ చాలా డౌట్లు ఉన్నాయి. ఓకే, సో సరే, ఎనివే అది అయిపోయిన విషయం. ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్ మచ్. ఎందుకంటే వైఫ్ వదిలేసింది, అతని భార్య మాట్లాడతలేదు దాని గురించి, వాళ్ళ అన్న మాట్లాడతలేదు దాని గురించి, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతలేదు, అతనితో పాటు పనిచేసినటువంటి పాస్టర్లు ఎవరు మాట్లాడతలేదు, అతన్ని రోజు టీవీ ఛానల్లో కూర్చోబెట్టిన ఆ రక్షణ టీవీ వాళ్ళు మాట్లాడతలేదు. వాళ్ళెవ్వరూ మాట్లాడినప్పుడు మాకు కూడా అవసరం లేదు యాక్చువల్గా పాయింట్ మాట్లాడడానికి. ప్రవీణ్ గారి విషయం గురించి ఎక్కువ వీఆర్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ దట్ మచ్. నేను మాట్లాడలేదు చాలా రోజుల నుంచి. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మైక్ కనబడితే అక్కడ దాన్ని పట్టుకొని పాస్టర్ ప్రవీణ్ గారు అని ఒక పాస్టర్ తాక్కుంటూ వచ్చి చనిపోయాడని అతన్ని అదే ఎందుకు అనేది మరి నేను గతంలో రిక్వెస్ట్ చేశాను, ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆ టాపిక్ ఇంక మాట్లాడకండి దయచేసి. ఆయన పబ్లిక్గా అనకండి అతను తాగి చనిపోయాడని. ఓకే, ఇన్ జనరల్ చెప్తున్నాను, పాస్టర్లు తాగరు, ఇన్ జనరల్ తాగరు. తాగే పాస్టర్లు ఉన్నారేమో నాకైతే తెలీదు, నాకు తెలిసిన వరకు తెలియదు. పాస్టర్లు తాగొద్దని చెప్తారు, ఇంకా మీరు తాగొద్దు అని చెప్తారు చర్చిల్లో. కొంతమంది పాస్టర్లు అంటే మెయిన్ లైన్ చర్చిలు ఉంటాయి. మెయిన్ లైన్ చర్చిలో అలా పెద్ద భక్తి అదేం ఉండదు, ఏదో జీతం వస్తూ ఉంటుంది, నెలకి జీతం వస్తూ ఉండేటువంటి కొంతమంది పాస్టర్లు ఉంటారు. వాళ్ళు తాగుతారు, స్మోకింగ్ చేస్తారు, భక్తి లేదు ఏం లేదు, ఊరికే నడిపేటువంటి చర్చిలు ఉన్నాయి. బట్ ఇతను చూస్తే అలాంటి చర్చికి సంబంధించిన వ్యక్తిలాగా నాకైతే అనిపించలేదు అతను. అదే నేను చెప్తున్నా, అతను నా పరిచయం లేదు. బట్ మీకెంతవరకు తెలుసు అతను, నాకు అంతే తెలుసు. టీవీల్లో, యూట్యూబ్లో అక్కడక్కడ చూడటమే అతన్ని నేను. నా ఆడియన్స్కి ఎంతకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ప్రవీణ్ గారు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు అతని గురించి. బట్ అతని యొక్క వీడియోలను బట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ హీ స్పిరిచువల్ లైఫ్. అది ఐ కెన్ అండర్స్టాండ్ ఎ బిట్. ఓకే, మరి అతన్ని తాగి చనిపోయాడు అని చెప్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ కాదు ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాను అనుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు, అంటే వ్యవస్థ ఇంకెవరెవరిని ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు, వ్యవస్థలు మొత్తానికి ఛాలెంజ్ చేస్తున్నాను. అది పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, హోమ్ మినిస్టర్లు కానీ, ఈ మినిస్టర్లు కానీ, ప్రభుత్వాలు కానీ, మీరందరూ కూడా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. అతని ముఖం కనిపించేటట్టు ఒక్క ఫోటో రిలీజ్ చేయండి. ఓకే, న్యాచురల్ ఫోటో రిలీజ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అవన్నీ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు కింద ఒక అతను చనిపోయి, ఆయన పేరు ఏదో ఉంది, సమన్ ఒక వ్యక్తి చనిపోయాడు కదా, పిడుగురాళ్ళు వెళ్తున్నప్పుడు కారు కింద పడి, జగన్ గారి కారు కింద, ఆ కారు కింద వరకు ఓకే, కారు కింద పడ్డది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా అనిపించింది. ఆ కారు కింద టైర్ కింద పడి ఇటు తిరిగాడు చూసారా, అది ఏ వీడియోలాగా అనిపించింది. అంతవరకు ఒరిజినల్ వీడియోనే, అతను కింద పట్టడం కూడా ఒరిజినల్ వీడియోనే. కానీ టైర్ కింద తిరిగాడు చూసా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా అనిపించింది. అలాగే ప్రవీణ్కి సంబంధించిన చాలా వీడియోస్ కూడా ఏ వీడియోస్ లాగా అనిపించాయి.
బట్ వీ డోంట్ నో, వీఆర్ నాట్ సస్పెక్టింగ్ ది పోలీస్. బట్ దాన్ని పొలిటికల్గా ఎందుకు వాడుతున్నారు అని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, వై ఆర్ యూజింగ్ దట్ సార్ ఫర్ పొలిటికల్ పర్పస్? అది అయిపోయింది కదా, చాలా మటర్లకు చాలా యాక్సిడెంట్లు జరిగాయి, మీరు యాక్సిడెంట్ అని తేల్చారు. వెన్ దెర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్, దెన్ వై ఆర్ యూజింగ్ దట్? జగన్మోహన్ రెడ్డి దాన్ని పొలిటికల్గా వాడటానికి ట్రై చేశాడని మీరు ఇప్పుడు దాన్ని వాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పొలిటికల్గా వాడటానికి ట్రై చేశాడు అని చెప్పటానికి ఆ కారణంతో ఇప్పుడు మీరు వాడుతున్నారు దాన్ని పొలిటికల్గా, చంద్రబాబు నాయుడు గారు. అది ఐ రిక్వెస్ట్ యూ, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. ఇంక అప్ టు మిమ్మల్ని మేము కంట్రోల్ చేయలేము, రాజకీయ నాయకుల్ని మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళకి ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం రిక్వెస్ట్ చేయటం వరకు మనం చేయగలం. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు దీంట్లో ప్రసంగం ఇస్తే ఇంకొకటి కూడా మాట్లాడారు. ఒక ముస్లిం అమ్మాయిని పిలిచి, ముస్లిమ్స్ని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించరు, కానీ ఈ అమ్మాయి కష్టపడి పోలీస్ అయ్యింది అని ఇందాక ప్రసంగంలో ఇచ్చారు. అప్పుడు ఒక ముస్లిం అమ్మాయిని పిలిచి, ముస్లిం అమ్మాయిని జనరల్గా పోలీసులకు పంపించరు, నువ్వు కష్టపడి మీ హస్బెండ్ ఒప్పించి మీరు ముఖ్యమంత్రి కానిస్టేబుల్ అయ్యామని ఆమెను పిలిచారు. హిందూ అమ్మాయిని ఎందుకు పిలవలేదు చంద్రబాబు నాయుడు గారు? హిందువుల అమ్మాయిలను కూడా పంపించారు కదా, ఇప్పుడు హిందూ అమ్మాయిలను కూడా పంపించారుగా. హిందూ అమ్మాయిని ఎందుకు పిలవలేదు స్టేజ్ మీదకి? ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్కి సంబంధించి ఓటు బ్యాంక్ దెబ్బతినిద్దేమోనని ముస్లింని సెలెక్ట్ చేశాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన పొత్తులో ఉన్నాడు, ఎన్డీఏ పొత్తులో ఉన్నాడు. క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఓట్లు దెబ్బతింటాయని చంద్రబాబు నాయుడు గారు పాస్టర్ ప్రవీణ్ది న్యూట్రలైజ్ చేస్తున్నారు. ఈ ముస్లిం అమ్మాయిని పిలిచి నువ్వు కానిస్టేబుల్ అయ్యావని చెప్పారు. ఓకే, ఎందుకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లు పడవేమో అని భయమా? నాకైతే తెలియదు. సరే, అది కొంచెం అదే గవర్నమెంట్ జాబ్లో వచ్చినప్పుడు అక్కడ రిలీజన్ ఏముంది? హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, పార్సీ, జైన్ అయినా సరే ఆడపిల్లని పోలీస్ కానిస్టేబుల్కి పంపించడానికి జనరల్గా ఇష్టపడరు. అయినా సరే మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. ముస్లిం గర్ల్ ఎంపవర్మెంట్ కాదు కదా అక్కడ. ముస్లిం గర్ల్ ఎంపవర్మెంట్ అయినా, హిందూ గర్ల్ ఎంపవర్మెంట్ అయినా, క్రిస్టియన్ గర్ల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే బాగుండేది అనేది నా ఉద్దేశం ఆయన ఇచ్చిన ప్రసంగంలో. సరే, ఇది తర్వాత మాట్లాడడం దాని గురించి. థ్యాంక్ యూ, నమస్కారం.